కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామంలో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 15వ అధ్యాయము 19-20 వచనాల్లో దేవుడు అద్భుతమైన మాటను బయలుపరుస్తూ ఉన్నారు. ఎగ్జడస్ చాప్టర్ 15 వర్స్ 19-20. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. 20 వచనం కూడా చదువుతున్నాను, మీరు ధ్యానం చేయండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేతపట్టుకునేను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తు పాడెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ యొక్క దినము ప్రత్యేకమైన వాగ్దానము దేవుడు మీ కుటుంబానికి ప్రభు దయచేస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయము 19-20 వచనములు మనం చూస్తూ ఉన్నప్పుడు 19వ వచనంలో ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ఈ దినము ఉన్నతమైన వాగ్దానం యొక్క అర్థం ఏంటంటే, దేవాది దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమించి, ఎస్పెషల్లీ నిన్ను ప్రేమించి నీకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మరి తరమబడుతున్నటువంటి నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఎట్లంటే, మనం చదువుకున్నటువంటి చరిత్ర ఏంటంటే, ఫరో అనేటువంటి మనుషుడు ఐగుప్తు దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. చాలా మూర్ఖంగా, చాలా కఠినముగా ఉండేటువంటి వ్యక్తి. ఆ మనుషుడు మరి దేవుని బిడ్డలను దాసులుగా, బానిసలుగా చేసుకున్నాడు. మరి బానిసలుగా ఉండి వారికి విడుదల కలగజేయకుండా వారి చేత వెట్టి చాకరీ చేయిస్తూ ఉండేవాడు. అయితే దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ మోషేని నిలబెట్టి, మోషే నాయకత్వంలో వారందరూ కూడా ఐగుప్తు నుండి ఫరోని ఎదిరించి అద్భుతముగా ఐగుప్తు నుండి వారు ప్రయాణం చేసుకుంటూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఫరో మనసు మారిపోయింది. రాజుగారి మనసు మారి, అరే వీరందరినీ మనం వదిలేసాం, వీరందరూ ఉన్నప్పుడు మనకు ఎన్నో ఈ యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారు, అన్ని పనులు చేసేవారు. ఇప్పుడు మనకి పని చేసేవాళ్ళు లేరు. లేదు వాళ్ళని విడుదల చేయకూడదు, వారిని పట్టుకుని మళ్ళీ వెనక్కి లాక్కొద్దామని చెప్పేసి రాజుగారు, ఆయన రాజుని ఏమంటారంటే ఫరో అంటారు. ఫరో రథములు, రౌతులు అంటే క్యాబినెట్ మంత్రులు, పెద్ద వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే మనం దండేసి ఇశ్రాయేలీయులను మళ్ళీ వెనక్కి తెచ్చేద్దాం, వారిని వెళ్ళనివ్వద్దని చెప్పి వారందరూ కూడా వెనకాల తరుముకుంటూ వస్తున్నారు. వీరు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు
ఫరో అంటే రాజు సైన్యం అంతా దగ్గరికి వచ్చింది. వెంటనే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు. 2 పాయలు చేస్తే అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా సముద్ర మధ్యను ఆరిన నేలగా అయిపోతే దాని మీద నడుచుకుంటూ సముద్రం దాటారు. నేను కూడా సముద్రాన్ని చూచాను కనుక చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు సముద్రం దాటటువంటి అవతల గొట్టు ఉంటుందా, ఒడ్డు ఉంటుందా అని అనుకోవచ్చు. ఇది చిన్న సముద్రం అనమాట. అంటే ఒక నదిలాగా కనబడుతూ ఉంది. అది అక్కడ సూయజ్ కెనాల్ నుంచి అటు కొంచెం పైకి వెళ్తుంది అనమాట. అది అక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఎంతో ఒక వెడల్పోది కనబడుతూ ఉంది. వెంటనే ఆ సముద్రం 2 పాయలు అయింది. ఇశ్రాయేలీలు అది దిగి అవతల గొట్టెక్కారు. వెంటనే రాజు అయినటువంటి ఫరో సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు ఎలా నడిచెళ్ళారో ఆ దారిలోనే వీరు కూడా ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలు సముద్రము అవతల అంటే ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళి అందరూ గొట్టెక్కిన తర్వాత వారికి ఉన్నటువంటి యానిమల్స్ అంటే గాడిదలు, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు అన్నీ కూడా పశువులన్నీ కూడా మొత్తం అన్నీ కూడా సముద్రం దాటిన తర్వాత సముద్రంలో ఆ ఆరిన నేల మీద ఆ యొక్క ఫరో రథములు, రౌతులు అన్నీ కూడా అందులో దిగినప్పుడు వెంటనే ఇశ్రాయేలీలు గొట్టెక్కిన తర్వాత సముద్రము 2 పాయలుగా ఉన్నది. సముద్రము అంతా కూడా ఒకటిగా కలిసిపోయింది. అందులో వారు చనిపోయారు. ఇప్పుడు రీసెంట్గా కూడా చాలామంది పరిశోధన చేస్తున్న వారు చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యాధారాలతో మనకి ఇప్పుడు గూగుల్లో కూడా చూడగలం. ఆనాడు ఆ ఫరో రథాలు, ఆ చక్రాలు కూడా ఈ రోజుకి అది కనపడుతూ ఉన్నాయి. కొన్ని తీశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ఆ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అంటే కొన్ని విషయాల్లో వారు డిగ్రేడ్ అవుతున్నామని చెప్పేసి దాని గురించి ఇంకా పరిశోధనలు ఆపేయమని చెప్పారు, ఆపేశారు. ఈరోజు అద్భుతమైన మాట ఏంటంటే, పెద్ద వాక్యం ఏంటంటే, నీ జీవితానికి దేవుడిచ్చే మాట ఏంటంటే, నిన్ను ఏది పట్టి పీడిస్తూ వదిలి మరలా నీ దగ్గరికి వస్తూ, అంటే అది ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవ్వచ్చు, ఆర్థిక విధానము అంటే ధనము లేకపోవటం, లేకపోతే జీతం సరిపోకపోవటం, లేకపోతే రోగం వచ్చి తగ్గి మళ్ళీ రోగం వస్తున్నట్టు కానీ ఏమైపోతామో, లేకపోతే ఇంట్లో శాంతి లేదు, నెమ్మది లేదు, నేను ఎన్నో సమయం ఇలా తరవబడుతున్నాను, ఇప్పుడు నెమ్మదిగా ఉన్నానంటే మళ్ళీ ఏదో వచ్చి సాతానుడు నన్ను వెనక్కి, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని వెనక్కి లాగేయటానికి ప్రయత్నిస్తున్నాడని భయపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఫరో రథములు, రౌతులను అన్నిటినీ దేవుడు సముద్రములో ముంచి ఆయన బిడ్డవైన నిన్ను, నీ కుటుంబాన్ని ఒడ్డు మీదకి చేర్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే అర్థమవుతుంది మీ అందరికీ. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 19వ వచనంలో, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించాను, వాళ్ళని ముంచేశాడు. అయితే ఇశ్రాయేలీలు సముద్ర మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. ఈరోజు దేవుని మహాకృప ఏంటంటే, ఎంత పెద్ద కష్టం వచ్చినా, సముద్రం అడ్డొచ్చినా దేవుడు నీకు అందులో ఒక దారి కలగజేసి ఆరిన నేల మీద నడిచినట్టుగా నడిచి బయటకు వస్తావు అనమాట. ఎంత పెద్ద శోధనతో కృంగిపోతున్నావో, నాకు నెమ్మది లేదు దేవా నాతో మాట్లాడి ఈరోజు నన్ను అడుగుతున్నావు కదా, నీకు ఆరిన నేలను దేవుడు చూపిస్తున్నాడు. నిన్ను ఏ శక్తులు, ఏ చేతబడి శక్తులు, ఏ దైవపు శక్తులు తరుముతున్నాయని భయపడుతున్నావో, దేవుడు దానిని సముద్రంలో ముంచేస్తాడనమాట. దుష్ట ప్రభావాన్ని ఆయన జలములలో ముంచేస్తాడనమాట. ప్రియులరా, అద్భుతమైన మాట కదా. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇంకెంతకాలం ఇలా తరమబడాలి? ఓ పక్కన బ్యాంకు వాళ్ళు, ఓ పక్కన వారు, ఓ పక్కన బంధువులు, ఓ పక్కన స్నేహితులు, రక్త సంబంధులు, అందరూ ఇన్ని రకాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నారని ఏడుస్తున్నావు కదా. దేవుడు వారందరినీ కూడా నీకు దూరం చేసి నీకు ఆరిన నేల మీద నడిచినట్టుగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించిపోతా ఉన్నాడు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమెన్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదివితే అందులో ఒక
మాట మీకు ప్రకటించమని దేవుడు చెప్పాడు. మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మాట. ఈ మాటను మనం అందరం చదువుదాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరల తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? అదనమాట. అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, జిగట మన్ను మరల తీసుకుని కుమ్మరి తన యుక్తము అయినట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు నా ముందు పెట్టాడు, మరలా కుండ చేయబడును అని పెట్టాడు. నీ జీవితంలో, నా జీవితంలో పగిలిన నీ జీవితం శోధనలో, కష్టములో దేవుడు మరొక అద్భుతం మరలా అదే చేయబోతూ ఉన్నాడు. ఈ మాట దేవుడు నా కొరకే ఇచ్చాడని నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట కొట్టి 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఇడిపోయిన కుండ మరలా చేయబడుతుంది. పగిలిపోయిన కుండ మరలా కొత్త మోడల్లో చేయబడుతుంది. ఎందుకు చేయబడుతుంది అంటే, ఇది ఆయన చేతిలోనే ఇడిపోయింది కనుక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడంటే, మరలా చదివితే మీకు అర్థమవుతుంది. 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని, పైగా వేరేది తీసుకుని కాదు, ఇడిపోయిన కుండ. కుమ్మరి ఇంటికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎంతమంది కుమ్మరిని ఇంటికి వెళ్ళి ఆ పాత్ర చేయటం చూసారో మీరు చేయి పైకి ఎత్తగలరా? నేను వెళ్ళి చూశాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సారెపోయి ఉంటుంది కదా, చక్రంలాగా ఉంటుంది. దాని మధ్యలో మట్టిని చాలా ఫిల్టర్ చేసి అందులో తుక్కది తీసి చాలా క్లియర్గా వడకట్టి దానిని ముద్ద చేసి ఆ చక్రం మీద పెడతాడు. మధ్యలో పెట్టి ఒక కర్ర చక్రానికి పెట్టి తిప్పుతూ ఉంటుంటప్పుడు గిర్రమని తిరుగుతూ ఉంటే తన 2 చేతులతో చక్కగా వంగుని 2 చేతులు ఇలా పెట్టి అలాగ షేప్ ఇస్తాడు అన్నమాట. ఇచ్చినప్పుడు అది అలా తయారవుతుంది. తన వ్రేళ్ళతోటి అలాగ అంచు పెట్టినప్పుడు పైన ముట్టు కూడా వస్తుంది. అంటే దాన్ని చేసే విధానం చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. దేవుడు ఇర్మియా భక్తుడికి ఇలా బయలుపరుస్తూ ఉన్నాడు. ఓ ఇర్మియా, ఒక్క మాట గమనించు. అంటే ఇర్మియా ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఇశ్రాయేలీయులకి జరిగిన కష్టం గురించి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులకి జరిగినటువంటి అన్యాయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన సేవకుడైన ఇర్మియాకి దేవుడు బయలుపరిచి, ఇర్మియా భయపడకు, ఒక మాట చెప్తాను చూడు. జిగటమన్ని తీసుకుని పాత్ర చేసే కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, చూడు. అక్కడ ఏమవుతుందంటే, ఈ రీతిగా కుమ్మరి మంటితో తయారు చేస్తాడు. చేసినప్పుడు లాస్ట్లో ఒక థ్రెడ్, ఒక దారం పెట్టి లాస్ట్లో కట్ చేస్తాడు. దాన్ని తీసి పాత్ర పక్కన పెడతాడు. పక్కన పెడుతూ ఉండగా కొన్ని సమయాల్లో కొన్ని పాత్రలు చక్కగా ఉంటాయి, కొన్ని సడన్గా ఇడిపోవటం జరుగుతుంది. ఆ బీట రావటం జరుగుతుంది. ఆ బీట వచ్చినది, ఆ బ్రేక్ అయింది, పగిలిపోయినటువంటి పాత్రను అయ్యో పోయిందని దాన్ని పక్కకు పెట్టాడు. మరలా తీసుకెళ్ళి మట్టిలో కలిపాడు. దానిని మరలా తన చేతుల్లో తీసుకుంటాడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు చూడండి. 4వ వచనం చదివితే, ఆ జిగటమన్ను మరలా తన చేతిలో తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన చేతిలో అది ఇడిపోయింది. హల్లెలూయా చెప్పాలి. చాలా సమయాలు అని అనుకుంటాం, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనకెందుకు ఇలా జరిగింది, అయ్యో నీ జీవితంలో ఇలాగ ఎందుకు జరిగింది, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇది ఎందుకు జరిగిందని అనుకుంటాం. కానీ
అలా జరగటం కూడా అది ఆయన చిత్తమై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. అలా జరగటం వల్ల అన్ని పాత్రలతో పాటు నీవు ఒక పాత్రగా కాకుండా నీ పాత్రే విడిపోయింది కనుక ఆయన ఫోకస్ కొంచెం స్పెషల్గా ఈ ముద్ద మీద పెడతాడు ఆయన. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన చేతిలోనే విడిపోయిన ఈ ముద్దని, ఈ పాత్రను ఆయన అక్కడ ఏమంటాడండి, తనకు యుక్తమైనట్టుగా. ఆమెన్. ఏమన్నాడు అక్కడ చదవండి అందరూ కూడా చూడండి. కుమ్మరి జిగిటమంటితో చేయించిన కుండ వాని చేతిలో విడిపోగా. ఆమెన్, ఆమేన్. మీరందరూ పాయింట్ నోట్ చేసుకోండి. దేవుని చేతిలో ఉండగా కూడా కొన్ని సమయాలు విడిపోవలసి వస్తుంది. పాత్ర అంటే నీవు నేను దేవుని చేతిలో పాత్రలమే. నాకెందుకు వచ్చింది, మా నాన్న ప్రార్థన చేసాడు, నాకు ఎందుకు ఇలా కష్టం వచ్చింది, మా అమ్మ ప్రార్థన చేసింది కదా, ఎందుకు ఇలా జరిగింది, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నగా ఉండిపోయిన నీకు దేవుడు పరలోకము నుండి ఈరోజు జవాబిస్తా ఉన్నాడు. విడిపోయిన పాత్ర విషయంలో అది ఆయన చేతిలో విడిపోయింది కనుక ఆయనకు యుక్తమైనట్టుగా మరి ఒక పాత్ర చేసెను. హల్లెలూయా చెప్పండి. అన్ని పాత్రలు చక్కగా ఒక ప్రణాళికలో చేస్తే విడిపోయిన పాత్రను మాత్రం ఆయనకు యుక్తమైనట్టుగా మరి ఒక కుండ చేశాను. ఈరోజు మీరందరూ కూడా కంఠమునకు హారముగా ధరించుకుని వెళ్ళబోతున్నారు ఈ ఆశీర్వాదాన్ని. మీ జీవితంలో ఏది బ్రేక్ అయిందో, మీ జీవితంలో ఏది పగిలిపోయిందో, నీ జీవితంలో ఏది నీకు దూరం అయిందో, దేవుని సేవకుడిగా ప్రవక్తగా నా నుండి దేవుడు మీకు ప్రకటిస్తా ఉన్నాడు. మరొక పాత్రను దేవుడు చేయబోతా ఉన్నాడు. మరొక విలువైన పాత్రను దేవుడు చేయబోతా ఉన్నాడు. గొప్పవారు ఇంట్లో పెట్టుకునే పాత్రగా దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవుడు నీకు న్యాయము జరిగించుచున్నాడు. దేవుడు నీకు మేలు చేయుచున్నాడు. మరి ఒక కుండను దేవుడు చేయుచున్నాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గర్భం వచ్చింది, 4 నెలల్లో అది అబార్షన్ అయిపోయింది. లేకపోతే దగ్గరికి వచ్చాక అది హార్ట్ బ్రేక్ అయిపోయింది, అది పనికి రాకుండా అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. రకరకాల సమస్యలు గర్భంలో ఉండగా డెలివరీ అయ్యేక ఇలాగ అయిపోయింది. డెలివరీ అవుతూ ఉండగా పోయింది శిశువు. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలాగ అయిందని అనుకుంటున్నాము. దేవుడు తనకు యుక్తమైనట్టుగా మరి ఒక కుండను దేవుడు చేయుచున్నాడు. పోయింది నా వ్యాపారం, ఇలా జరిగింది, ప్రార్థన చేశాను, ఎంత ప్రార్థన చేసినా ఇంత నష్టం వచ్చింది ఏంటని అనుకుంటున్నామేమో. దేవుడు మరి ఒక కుండను అందులోనే చేయబోతున్నాడు. నీ ఇంటిలో మరి ఒక కుండను దేవుడు చేయబోతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ అందరిని రిసీవ్ చేసుకోండి. దేవుడు మరి ఒక కార్యం. నేను ఇంత చదివాను కదా, ఎందుకు నా సబ్జెక్ట్ ఆగిపోయింది, నాకు ఎందుకు ఇన్ని మార్కులు తక్కువ వచ్చినాయి, నా బ్రతుకులోనే ఎప్పుడు ఇలాగే జరుగుతుందని అనుకుంటున్నామేమో. నేను ఎంత ప్రార్థన చేశాను, నేను ఎంత వాక్యం చదువుతున్నాను, ఎన్ని ప్రార్థనలకు వెళ్తున్నాను, ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటున్నామేమో. కీడు చాటు దేవుడు మేలు దాచిపెట్టాడు. హల్లెలూయా. శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకో, శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకో, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిప్పుడు. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకో. అందరూ పడదాం. శోధనలో కష్టాలు వచ్చినప్పుడు నీకు దూరం అయ్యేలా కాకుండా నిన్ను విడి పోనీయకో. నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాదియా. నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది. తీరని పోరాటములో
ఆయనకు యుక్తమైనట్టుగా చేయబోతున్నాడు. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు. మరచితిని వాగ్దానం సడలెను నా విశ్వాసం. మరచితిని వాగ్దానం. కష్టం వచ్చినప్పుడు, పాత్ర ఇడిపోయినప్పుడు, తగలకూడని దెబ్బ తగిలినప్పుడు విశ్వాసం సడన్ గా సడలిపోతుంది. నాకు దేవుడు ఏం చేశాడు, ఏం జరిగిందనే పరిస్థితిలో ఉన్నావు. అందుకే దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క కుండ ఆయనకు యుక్తమైనట్టుగా చేయుచున్నాడు. మోడైన నీ బ్రతుకుని చిగురింప చేయబోతుంది. ఆగిపోయిన నీ స్టడీని కంప్లీట్ గా ముందుకు నడిపిస్తాడు. పోయిన ఉద్యోగం కంటే మంచి ఉద్యోగము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. పోయిన ఆస్తి కంటే తనకు యుక్తమైనట్టుగా చేయబోతా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన డిజైన్ లో నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు. పెళ్లి కొడుకుని ఇవ్వబోతున్నాడు. పెళ్లి కుమార్తెని ఇవ్వబోతున్నాడు. కుమారుని ఇవ్వబోతున్నాడు. కుమార్తెని ఇవ్వబోతున్నాడు. వ్యాపారాన్ని ఇవ్వబోతున్నాడు. వ్యవసాయాన్ని ఇవ్వబోతున్నాడు. పరిచర్యను అప్పగించబోతా ఉన్నాడు. ఆయనకు యుక్తమైనట్టుగా నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. అందరూ కూడా లేచి నిలవబడి, ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలవబడి మరలా కుండ చేయబడుతుంది. ఎవరినో చేయమంటలేదు కుండ, ఎవరినో కొంచెం దాన్ని కొంచెం కవర్ చేయని ఎవడైనా. దేవదూతలకు కూడా అది అప్పగించలేదు, సెరూపులకు అప్పగించలేదు, కెరూబులకి కూడా అప్పగించడు. ఆయనే స్వహస్తాలతో మరలా నీ ఇల్లు కడతాడు, మరలా నీ బ్రతుకు నిలబెడతాడు. ముందు పోయిన స్థితి కంటే ఏది పోయింది, నా బ్రతుకులాగా అయిపోయిందని ఏడుస్తున్నావు కదా, దేవుడు మరలా పాత్ర చేయబోతున్నాడు. ఆయన చేతులతో చేయబోతా ఉన్నాడు. మరొక కుండను నిర్మించబోతున్నాడు. ఆ కుండ ఆయనకు యుక్తమైనట్టుగా ఉండబోతా ఉంది. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నా బ్రతుకులో ఇంత గొప్ప కార్యము చేసినందుకు నీకు వందనాలు. బ్రతకకూడని కష్టం, నిలవలేని బాధ, తలెత్తుకోలేని అవమానం వచ్చిందని ఏడుస్తున్నావా? గర్భం రాలేదు, సడన్ గా వచ్చింది కదా అంటే అది పోయింది. తన జీవితం అంతా చీకటి కమ్ముకుంటా ఉంది. నేను శపించబడిన మనిషిని అని ఏడుస్తున్నావా? దేవుడు నీ శాపమును తొలగిస్తూ ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా నీ మీద ఉన్న పాప దోషమును కొట్టివేశాడు. ఈ రోజు నుండి మరొక కుండ దేవుడు చేయబోతున్నాడు. ఆయనకు యుక్తమైనట్టుగా నిన్ను చేయబోతా ఉన్నాడు. 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 గట్టిగా, 2 3 4 5 6 7 నా పాపాలు క్షమించయ్యా. దేవునికి విరోధంగా ఏదైనా చేసేవేమో, దేవునికి విరోధంగా పరిస్థితులను బట్టి ఆయనకు విరుద్ధమైన పనులు చేసే క్షమించుటకు సిద్ధ మనసు ఉన్నవాడాయన నిన్ను ఆయన క్షమిస్తాడు. ఒక్కసారి నా కుటుంబం చేసిన పాపాన్ని క్షమించు, నా బంధువులు చేసిన పాపం క్షమించు, నా కుటుంబాన్ని రక్షించు, నీ దీవెన నాకు దయచేవా. మరి ఒక కొండగా నన్ను చేయబోతున్నావు. నేను బ్రతుకుతాను. చనిపోవాలని అనుకుంటున్నావా? నేను నడిపించలేను ఈ పరిస్థితిలో, నా ఇంటిని నేను పోషించలేదు, నేను ఎటన్నా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? ఏ ట్రైన్ కిందో పడి చనిపోవాలని అనుకుంటున్నావా? ఏ నదిలోకైనా దూకేయాలని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో ఆయన ఉన్నాడు. నిన్ను మరలా మరొక కుండగా, ఆయనకు యుక్తమైన కుండగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. పోయినవన్నీ మరలా తిరిగిస్తాడు. పోయినదంతా వస్తుంది.
హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో అడుగుతూ ప్రార్థన చేయండి. అడగండి. ఎలుగెత్తి కళ్ళు మూసుకుని యేసయ్యా అని పిలిచి ఏది కావాలని వచ్చావో అది కొత్త డిజైన్ లో చేయబోతున్నాడు ఆయన. కొత్త ప్రణాళికలో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా.